స్వాదికా తెలుగు కమ్యూనిటీలో అందరి మీద వీడియో చేసి మున్నాబాయ్ మీద వీడియో చేయకపోతే ఫ్రెండ్సే కాదు కమ్యూనిటీ కూడా ఫీల్ అవుతుంది. అలాగే మున్నాబాయ్ ఎక్స్పోజ్డ్ అనే టైటిల్ లో ఉందంటే మున్నాబాయ్ కి బూతులు తిడతామని కాదు, ఓన్లీ రియాలిటీని ఇండికేట్ చేస్తారు. సో మై డియర్ వ్యూవర్స్, ఎవరైతే మున్నాబాయ్ ఫ్యాన్స్ వీడియో చూస్తున్నారో జస్ట్ షార్ట్ ని అర్థం చేసుకోండి నేనేం చెప్తున్నాను. మన తెలుగు కమ్యూనిటీలో ఒక రూల్ ఉంది, ఒక ఫోటోని ఒకటి యూజ్ చేయకూడదు, ఒక పేరు వేరే క్రియేటర్ యూజ్ చేయకూడదు. అది రాంగ్ మెథడ్. అనకొడుకోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నాడు. అది రాంగ్ మెథడ్ గానే రైట్ మెథడ్ గానే అడిగి యూజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేటర్స్ ఒపీనియన్ చెప్తున్నా. ఏ ఒక క్రియేటర్ పెద్ద క్రియేటర్ కి మెసేజ్ చేస్తే వాళ్ళు రియాక్ట్ అవ్వరు, ఇది రియాలిటీ క్లియర్. పాయింట్ నెంబర్ 2, ఒకటి పేరు మనం యూజ్ చేస్తున్నామంటే మాక్సిమం అది పెద్ద క్రియేటర్ వాడి పేరు యూజ్ చేస్తే వ్యూస్ వస్తాయని యూజ్ చేస్తారు, అంతే కదా. అంటే ఒక ట్రెండ్ లో ఉన్న పేరు యూజ్ చేస్తే మనకి వ్యూస్ వస్తాయని. బట్ మన తెలుగు కమ్యూనిటీలో మాత్రం అలా యూజ్ చేయకూడదు. ఎంపీజీ వాళ్ళు రీసెంట్ గా అన్నారు కదా తమ్ముని లోగో యూజ్ చేస్తే స్ట్రైక్ కొడతామని. బట్ మీరు అదే మెథడ్ గా చూసుకుంటే మున్నాబాయ్ కూడా ఎదగడానికి పెద్ద పెద్ద వాళ్ళ పేర్లే యూజ్ చేశాడు కదా. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి.